హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికాస్ మ్యాజిక్. ఈరోజు అయితే నేను పార్సల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి. మాకు పార్సల్ వచ్చి కూడా దాదాపు 1.5 మంత్ అవుతుంది. ఎందుకు ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నానంటే ఈ 1.5 మంత్ మేము వెయిట్ చేసాము, ఏమైనా తారీఫ్స్ వస్తాయా ఏమన్నా అని. మాకైతే ఏ తారీఫ్ పడలేదండి. ఫైనల్గా మేము రియలైజ్ అయింది ఏంటంటే మనం ప్రాపర్ ఛానల్ త్రూ వెళ్తే మనకి ఏ తారీఫ్ పడవండి. పార్సల్ ఓపెన్ చేస్తుంటే మాలో హ్యాపీనెస్ అండ్ ఎగ్జైట్మెంట్ చాలా ఉండండి. ఎందుకంటే దాదాపు ఆ పార్సల్ కోసం మేము నియర్లీ 10 days నుంచి వెయిట్ చేసాము. ఈ పార్సల్ కూడా మేము మిడ్నైట్ చేసామండి ఓపెన్. ఎందుకంటే మా చిన్నోడు పనుకుంటేనే మేము చేయగలుగుతాము. వాడు మేలుకుంటే ఇంక అంత మెసేజ్ చేసేస్తాడు. సో అన్నీ నీట్గా సర్దుకోవాలంటే వాడు పనుకునే టైమే మాకు కరెక్ట్ టైం. మాకు చూసారా, నేను అమ్మకి రాగి ఫ్లోర్ తప్ప ఏది అడగలేదండి. కానీ మా అమ్మ నా కోసం ఇన్ని ఐటమ్స్ పంపించింది. అంతే కదండి, అమ్మ లవ్ అంతే. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అనేవాళ్ళండి, నువ్వు చాలా లక్కీ, నీకు మంచి పేరెంట్స్ దొరికారు అని. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. నిజంగానే నేను చాలా లక్కీ అండి. వాళ్ళ లవ్, వాళ్ళ కేరింగ్ అన్నీ నాకు ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ అంత తెలిసేది కాదు, బయటకు వచ్చాక చాలా చాలా తెలుస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి హెల్ప్ చేయాల్సింది అని. కానీ ఏం చేస్తాం, ఇంకా అలా అయిపోయిందండి. పార్సల్ ఏమేమి ఉన్నాయంటే బుడ్డల పొడి అండి. ఇది మా అమ్మ సూపర్గా చేస్తుంది, మా ఆయన ఫేవరెట్ కూడా. ఇది నువ్వు పొడి, వంటలో యూస్ చేసుకోవడానికి పంపించింది. ఇది ఇంట్లో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు, చాలా బాగుంటుంది. అండ్ ఇది కలాకండ్ మా అత్తయ్య వాళ్ళు పంపించారు మా హస్బెండ్ కోసం. ఇది వచ్చేసి నా ఫేవరెట్ నిమ్మకాయ పచ్చడి అండి. ఇది గట్టిపప్పులో తినాలి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పంపించిందమ్మ. అది కాకుండా ఇంకా ప్యాకెట్లో కూడా ఉంది. ఇంకా మా చిటికనే కోసం బుక్స్, ఇంకా సేమియా అండి నా ఫేవరెట్. అది పాలలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా అత్రాసల పిండి పట్టించి పంపిందమ్మ. ఇంకా ఇది వచ్చేసి కర్నూలు ఫేమస్ పుల్లారెడ్డి స్వీట్స్, నా ఫేవరెట్ అవి. ఇంకా దాంట్లోని గోడంబి డ్రై రోస్ట్ చేసినవి చాలా బాగుంటాయి. ఇంకా ఇది వచ్చేసి హోమ్ మేడ్ ఓట్స్ లడ్డు, మా కన్నయ్య కోసం పంపిన బుడ్డ లడ్డు, మా అత్తయ్య పంపిన గారెలండి. దీనిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా చుట్టలు, ఇంకా మాకు బాక్సెస్ తక్కువయ్యేసరికి దాంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్ లడ్లు, బుడ్డల లడ్లు అన్నీ వేసేస్తున్నాము, గారెలు. ఇవి వచ్చేసి కారం బిస్కెట్లు. ఇంకా మా అత్తయ్య చేసి పంపించిన అటుకులు. ఓట్స్ లడ్డు మాకు ఇంకో బాక్స్ కూడా అయింది, అన్నీ 2 బాక్సెస్ అయినాయి. ఇది వచ్చేసి అవిసె పొడి అండి, హెల్త్కి మంచిదని చెప్పి చాలానే చేసి పంపించింది అమ్మ. ఇంకా పక్కన నువ్వుల లడ్డు. రాగి పిండి ఎందుకు ఇంట్లో నుంచే తెచ్చుకున్నాను, ఇక్కడ దొరకదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఇంట్లో నుంచి అంటే అమ్మ మొలకెత్తిచ్చి ఇంట్లోనే గ్రైండ్ చేసి పంపించింది. నాకున్న బద్ధకానికి దాన్ని మొలకలు కూడా నేను చేయలేను. ఇన్ని ఐటమ్స్ చేయాలంటే ఎంత పేషెన్స్ ఉండాలండి. నాకైతే అస్సలు లేదు. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి. ఇవి కాకుండా పార్సల్లో వచ్చేసి మా ముగ్గురు కొత్త బట్టలు, మా చిన్నోడికి ఆడుకోవడానికి బొమ్మలు. Thanks for watching. Please do like, share and subscribe. Don't forget to tap bell icon.